అదే విధంగా సైకో జగన్ అని ఏ రోజు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పలానా అని చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మాట్లాడాలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి సినిమా డైలాగులు ఏం చెప్పలేదు. మీరు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే దానికి రిప్లైగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నిటికీ సమాధానం చెప్పారు. గుండెపోటు అంటే అదే మీది పెద్ద విషయంలాగా పాపం మీరు కూడా బాధపడిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ అంతకన్నా పచ్చి బూతులు మాట్లాడినటువంటి నాయకులు లోకేష్ బాబు గారు, లండన్ కి నువ్వు ఏదో అని ఇంకా ఆడవాళ్ళం మేము ఆ మాట అనలేము. ఆ మాటను మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చారు సార్, మాట్లాడారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కౌంటర్ గా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన కౌంటర్స్ ఏం మాట్లాడుతున్నారు? తల్లి అంటున్నారు, చెల్లి అంటున్నారు. 3 పెళ్లిళ్ళు అన్నదే పర్సనల్ అయితే మరి తల్లి చెల్లి ఈ బాబాయ్ పోటు ఈ పోటు గొడ్డల పోటు మా పార్టీ పేర్లే మార్చేస్తే మరి ఏం మాట్లాడాలి? మరి గొడ్డల పార్టీ అన్నప్పుడు మేము గుండుపోటు అన్నందుకే నొప్పొస్తే మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడితే లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి? మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారిస్తే మేము మార్చలేమా? మేము మారిస్తే ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మేము మార్చగలం, పేర్లు మేము మార్చగలం, అంతకన్నా బ్రహ్మాండమైన కొటేషన్లు చెప్పగలం, అంతకన్నా బ్రహ్మాండంగా సినిమా డైలాగులు కూడా కొట్టగలం. ఆయన ఏ రోజు ప్రెస్ మీట్ పెడితే అదే సిద్ధాంత పరంగా ఆయన పెట్టారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇదిగోండి మీరు ఇన్న అప్పులు చేశారు, లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇన్ని అప్పులు చేయలేదు, ఇదిగోండి అని ప్రూఫ్స్ తో ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి చేతనైతే ఎవరినైనా అక్కడి నుంచి. అది తప్ప ఇదిగో తల్లి లేకపోతే చెల్లి లేకపోతే గొడ్డలి పొట్టు లేకపోతే ఈ పొట్టు 20 నెలల నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మీరు చేస్తున్నటువంటి పరిపాలన మీద గాని లేకపోతే మీ పరిపాలన బాగాలేదని గాని లేకపోతే ఎవరన్నా ప్రశ్నించినా మీకు నొప్పే, లేదంటే ట్విట్టర్ లోకి వచ్చినా లేకపోతే వాళ్ళ మీద కేసులే. ఇలా మీరు రాజ్యాంగ పరంగమైనటువంటి ప్రజాస్వామ్యంలో మీరు మీ గవర్నమెంట్ నడుపుకుంటున్నారా లేదని మీరు ప్రశ్నించుకోండి. గొడ్డల పోట అని మాట్లాడతారు, లేకపోతే పార్టీ అని మాట్లాడతారు, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే అంటారు, లేకపోతే లండన్ అట్టు వెళ్ళినట్టు ఇటు వెళ్ళినట్టు. మనం మాత్రం వెళ్తే మాత్రం అయ్యో ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో భాగంగా వెళ్ళినట్టు, ఆయన వెళ్తే మాత్రం లేనిపోని మందులు వేసుకుంటారు, ఇది చేసుకుంటాడు. ఆడెవడు సార్ ఆర్పి? ఎవరు ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడినా మేము చేతులు కట్టుకొని కూర్చొని నెమ్మదిగా సమాధానం చెప్పమంటారా? మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆయన వీడియోలో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మా నాయకుడిని అంటే మాకు బాధ రాదా? మీరన్నే మాట నిజమే, ఎవరన్నా తప్పే, మరి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నారు కూర్చోబెట్టి? ఆర్పీని మీరు కూర్చోబెట్టి ఆర్పీ ఏమైనా పార్టీ అధికార ప్రతినిధా? ఆర్పీకి ఏమైనా మీరేం పదవులు ఇచ్చారా? లేకపోతే శ్రీమరాజుకి మీరేమైనా పదవులు ఇచ్చారా? శ్రీమరాజు ఏమన్నా మీ పార్టీ అధికార ప్రతినిధులా? ఈడ కూర్చున్న అధికార ప్రతినిధులు మేము ఏదైనా మాట్లాడేమోనంటే మా పార్టీ వాళ్ళు చెప్తే మేము మాట్లాడతాం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు మల్లేశ్వరి గారు, కాదు అనుకుంటారు అంటే కాదు మల్లేశ్వరి గారు. ఇప్పుడు సరే మీరు ఇప్పుడు నేను అనేది ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు